ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్. ఈరోజు నేను కల్తీ లేని విందు దొరికే పల్లె విందు గురించి చెప్పబోతున్నాను. పల్లె విందు వచ్చేసి మనకి కేపీహెచ్పిలో అలాగే గచ్చిబౌలిలో ఉందండి. మేము గచ్చిబౌలికి వెళ్ళాము. అక్కడ వీర తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. వీర తెలంగాణలో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయండి. వీర తెలంగాణలో వచ్చేసి మొత్తం తెలంగాణ వెరైటీసే ఉన్నాయి. బఫెట్ ప్రొవైడ్ చేశారు. బఫెట్లో మనకి తెలంగాణ స్టైల్ ఫుడ్ అవైలబుల్ ఉందండి. మొత్తం తెలంగాణ స్టైల్లో చేశారు. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. గుడాలు, గారెలు, సక్కినాలు, గర్జలు, ఇంకా చికోడి, బొబ్బట్లు. మెయిన్ మెనూలో మటన్ సూప్ చాలా టేస్ట్గా ఉందండి. చేప కడ్డీ, కోడి కడ్డీ, సర్వపిండి, ఇంకా రైలు పలారం అయితే ఈ మధ్య వైరల్ అవుతుంది యూట్యూబ్లో. సో అందుకనే టేస్ట్ చేసాము, బాగుంది. ఇంకా కోడి సంగటి, ఇంకా గోధుమ రొట్టె, రాగి రొట్టె, రాగి సంకటి, అలాగే గీ కూడా ఇచ్చారు. చికెన్ పలావ్, మటన్ కర్రీ, అంకాపూర్ నాటుకోడి అయితే వేరే లెవెల్లో ఉందండి. అసలు ఊహించలేదు టేస్ట్, అంత బాగుంది. ఫిష్ కర్రీ ఉంది, లివర్ ఫ్రై ఉంది, ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టారు. తలకాయ కూర కూడా చాలా బాగుందండి. బగారా రైస్, పెరుగు, అలాగే మనకి కావాల్సిన పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా కందిపొడి, ఇంకా మనకి ఏమేమి పొడులు కావాలో ఆ పొడులు కూడా ఉన్నాయండి. స్వీట్స్ అన్నీ ఉన్నాయి. స్వీట్స్లో మనకి మెయిన్గా లడ్డు పెట్టారు ఒకటి. అది నాకు తెలిసి దాన్ని గోధుమ పిండి అంటే రొట్టెతో చేస్తారు. అది మేబీ అదే అనిపించింది. డిఫరెంట్గా ఉంది, దాని పేరు కూడా మనకు తెలియదు. తింటే మాత్రం చాలా బాగుంది. అలాగే గర్జలు ఉన్నాయి, అరిసి కూడా పెట్టారు. అందులో మనకి బొబ్బట్లు అనేది ఫేమస్ అండి. బాగుంది బొబ్బట్, టేస్ట్ డిఫరెంట్ ఉంది. మొత్తం నెయ్యితో చేసినట్టున్నారు, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఫైనల్లీ కీర్ కూడా బాగుంది. బెల్లం ఐస్ క్రీమ్ అయితే చెప్పనవసరం లేదండి. బెల్లం ఐస్ క్రీమ్ అయితే తిన్నాం మేము స్వీట్స్లో, అంత బాగుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీర తెలంగాణ ఒక 10 days అనుకుంటా జరిగింది. సో చాలా బాగుంది. తర్వాత మనకి ఎప్పుడు అక్కడ ఫెస్టివల్స్ అయితేనే ఉంటాయంట, ఫుడ్ ఫెస్టివల్స్. మీరు కంపల్సరీగా ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం పల్లె విందుకు వెళ్ళండి. చాలా మంచి టేస్ట్, కల్తీ లేని ఫుడ్ అన్నందుకు కల్తీ లేని ఫుడ్డే దొరికింది మాకు. చాలా టేస్ట్గా ఉంది అండ్ ఎంజాయ్ చేస్తారు. బఫెట్ కాస్ట్ వచ్చేసి 845 ప్లస్ ట్యాక్స్ పడింది. ఫుడ్ కూడా అలాగే ఉందండి. సో కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు ఆ ప్రైస్కి. మొత్తం విలేజ్ స్టైల్లో చాలా అందంగా ఉంది, నీట్గా ఉంది రెస్టారెంట్ అంతా. రైతుకు సంబంధించిన పనిముట్లు అన్నీ అక్కడ పెట్టారు. అలాగే పల్లెటూరులో ఎలా ఉంటుందో వాతావరణం అలా ఉందండి పల్లె విందులో. మీరు కనుక మీ ఫ్యామిలీతో ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా పల్లె విందుని వీక్షించండి. పల్లె విందు చాలా అందంగా ఉంది. ఇక్కడ రైతుకు సంబంధించిన పనిముట్ల యొక్క వివరాలన్నీ ఇచ్చారు. అది మనం లోపలికి వెళ్తున్నప్పుడే పల్లెటూరు వాతావరణం కనిపిస్తుందండి. సో చాలా క్రియేటివిటీగా ఉంది. మొత్తం సెటప్ అంతా చాలా బాగా చేశారు. మనకి ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది అండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్